సంఘంలో ఉన్న కొన్ని వేల మంది భక్తులు ఈ బైబిల్ని నీ చేతికి ఇవ్వడానికి వాళ్ళ జీవితాలు అత్యంత ప్రముఖమైన డబ్బుని, కుటుంబాన్ని, జీవితాన్ని, సంతోషాన్ని, శరీరాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని తృణప్రాయంగా ఎంచి దీన్ని నిలబెట్టడానికి వాళ్ళ రక్త తర్పణ చేశారు. ఈ బైబిల్ని చేతికి రావడానికి కొన్ని వేల మంది అమాయకుల, మంచి వాళ్ళ, నీతిమంతుల రక్త చరిత్ర ఉంది. ఊరికి రాలేదు. అది 100 రూపాయలు పెడితే కొంటే వచ్చింది అనుకుంటారా? ఈ కొంటల్లో కూడా చాలా విశేషం ఉంటుందండి. ఎక్కడైనా బుక్ స్టాల్కి వెళ్ళిపోయి అనుకోండి, మనకు బాగా నచ్చాలి బైబిల్. కొంతమందికి 1000 రూపాయల బైబిల్ కొంటేనే ఆనందం. కొంతమందికి ఏం చెప్తారంటే, బ్రదర్ ఎన్నిటికో చాలా డబ్బులు పెట్టేస్తున్నాం, బట్టలు పెడుతున్నాం, దానికి పెడుతున్నాం, దీన్ని పెడుతున్నాం, బైబిల్కి కూడా పెట్టకపోతే ఎట్లా బ్రదర్? దేవుడిది బైబిల్ బ్రదర్, కనీసం 2000 పెట్టాను బైబిల్ కొనాలి అంట. ఆ 2000 పెట్టి కొన్ని బైబిల్ మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక పేపర్ నలిగిపోదు, ఒక పేపరు సిరిగిపోదు. అసలు జిప్పు కూడా పెద్దగా మాసి ఉండవు. ఎందుకంటే తీస్తే కదా, చదివితే కదా. బైబిల్ ఎంత మాసిపోయి ఎంత చిరిగిపోయిందో అంత నీ భక్తి పెరుగుతుందని అర్థం. అంత బైబిల్ చదువుతున్నావు అని అర్థం. నీ బైబిల్ ఒక్కసారి ఇట్లా తిరగేసి చూస్తే ఎక్కడ మడతలు గిడతలు లేకుండా నీట్గా ఉందనుకోండి, ఏం చేసుకోవడానికి చెప్పండి? మీ బైబిల్ ఎవరి బైబిల్ బాగుందో వాళ్ళ భక్తిని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మళ్ళీ మార్పు లేదని అర్థం.